క్రైస్తవ లోకంలో కూడా దేవుని శక్తి కంటే ఇతరుల శక్తి గురించి ఎక్కువ మాట్లాడతారు. అక్కడికి వెళ్తే చాలా శక్తివంతంగా ఉంటుందంట. ఆ తాడు, ఆ మంత్రం, ఆ యంత్రం, ఆ చుక్కలు, ఆ నల్ల బొట్టు, ఏంటి ఆ నల్ల చుక్కకి చాలా శక్తి. ఎంత శక్తి? నీకు ఏ దిష్టి రాకుండా అది నిన్ను కాపాడుతుంది. అంటే దిష్టి కంటే ఎక్కువ శక్తి ఎందులో ఉందంట? చుక్కలో ఉంది. సో ఇవన్నిటి గురించి మాట్లాడతాం, ఈ శక్తులన్నీ గురించి మాట్లాడతాం. లేదంటే మీరు నమ్మకపోయినా కూడా ఒక్కొక్కసారి విశ్వసిస్తారు. అమ్మో ఆ శక్తి పనిచేసిందేమో, అమ్మో అది ఆ దిష్టి పనిచేసిందేమో, వారి మాటలు పనిచేసాయేమో. నజర్ లగ్దా, నజర్ లగ్గాయ అంటారు హైదరాబాద్లో. అంటే ఆ నజర్కి నీ మీద ఎక్కువ శక్తి ఉందన్నమాట. లేదంటే వారు ఏదో చేసి ఉంటారు. ఈ పక్కింటోళ్ళు మొన్ననే ఏదో ఇసిరేశారు మా ఇంటి మీద, లేకపోతే వారు ముందర ఏదో ముగ్గేశారు అంటే ఆ ముగ్గులో ఎక్కువ శక్తి ఉంది, లేకపోతే వాళ్ళు విసిరేసిన దాంట్లో ఎక్కువ శక్తి ఉంది అని నువ్వు నమ్ముచున్నావు. నా ప్రశ్న ఏంటంటే, ఓడిపోయిన శక్తుల గురించి ఎందుకు మాట్లాడతారు? సిలువలో ఆ ప్రతి శక్తి ఓడిపోయింది. ఓడిపోయిన శక్తుల కంటే విజయోత్సాహం ఇచ్చిన శక్తి గురించి మాట్లాడడము మనకు మేలు కదా. So why are you talking about the defeated powers? Talk about the power which has defeated grave, which has defeated sin, which has defeated everything in this world. Hallelujah. We talk about the power of a defeated devil. So but there is a power which has defeated these powers. Let's talk about